హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లోక్నాథ్. మీరు చూస్తున్నారు గుంతకల్ లాగర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనము ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ను కలిగి ఉన్న శ్రీ సిద్ధరూఢ స్వామి ఎస్ఎస్ హుబ్లీ రైల్వే జంక్షన్ ముందైతే ఉన్నాము. ఇవాళ ఒక బ్యూటిఫుల్ మెమూ లాగ్ అయితే చేయబోతున్నాము. హుబ్లీ మెయిన్ స్టేషన్ బిల్డింగ్ వ్యూ చూసుకోవచ్చు. ఇదే హుబ్లీ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ యూబీఎల్. ఇక్కడ మొత్తం 8 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ ప్లాట్ఫామ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. 1 నుంచి 5 వరకు ప్లాట్ఫామ్స్ అయితే మనకు ఇటువైపు ఉంటాయి. 6, 7, 8 ప్లాట్ఫామ్స్కి వెళ్ళాలంటే అక్కడ అనిపిస్తుంది కదా, మనం అటువైపు నుంచి వెళ్ళాలి. అటువైపు నుంచి వెళ్ళొచ్చు, లేదా 1 నెంబర్ ప్లాట్ఫామ్లో నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. పదండి స్టేషన్ లోపలికి వెళ్దాము. స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే మనకు ఒక బయట డిస్ప్లే బోర్డు కనిపిస్తుంది చూడండి. మన ట్రైన్ ఇంకా డిస్ప్లే బోర్డులో లేదు. మనకు రైట్ సైడ్ అయితే జనరల్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది. అలాగే రిజర్వేషన్ టికెట్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇటువైపు మనకు టికెట్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి. టికెట్ అయితే తీసుకున్నాను. ప్రస్తుతం టైం తీసుకోవచ్చు 6 గంటల 44 నిమిషాలు అవుతుంది. మన ట్రైన్ నెంబర్ 56911 హుబ్లీ గుంతకల్ ప్యాసింజర్ 750కి వెళ్తుంది. ఇంకా ప్లాట్ఫామ్ అయితే మెన్షన్ చేయలేదు. లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది చూడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే ఎంటర్ అయినాను. ఇప్పుడే ఒక ట్రైన్ వచ్చింది, కేఎస్ఆర్ బెంగళూరు నుంచి అజ్మీర్ వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్. మీకు 6, 7, 8 ప్లాట్ఫామ్స్ చూపిస్తాను, వెయిట్ చేయండి. చాలా బాగుందండి ఈ స్టేషన్ మెయింటెనెన్స్ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో కొంచెం ముందుకు రాగానే మనకు కనిపిస్తుంటుంది 6, 7, 8 ప్లాట్ఫామ్స్కి దారి అని. మన పక్కన కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇటువైపు ఉంటాయి 6, 7, 8 ప్లాట్ఫామ్స్. స్టేషన్ చివరికి అయితే వచ్చేసాను. ఈ సిగ్నల్ ఉంది కదా, ఈ సిగ్నల్ కొంచెం ముందు నుంచి అయితే అటువైపు 8వ నెంబర్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మీకు ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా, అది 7th ప్లాట్ఫామ్. ఆ పక్కన ఉన్న ప్లాట్ఫామ్ 6th ప్లాట్ఫామ్ అనమాట. ఈ సిగ్నల్కి ఇటువైపు నుంచి ఇదంతా కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇక్కడ కనిపిస్తున్న ప్లాట్ఫామే ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎస్ఎస్ హుబ్లీ జంక్షన్లో ఉంటుందండి. ఇది మొత్తం 1507 మీటర్లు అయితే ఉంటుంది. అడుగుల ప్రకారం చూసుకుంటే 4944 అడుగులు అయితే ఉంటుంది. టైం ప్రస్తుతం చూసుకోవచ్చు 7 గంటల 2 నిమిషాలు అవుతుంది. అక్కడ ఒక మెమూ కనిపిస్తుంది కదా, ఆర్సీఎఫ్, అదే మన మెమూ ట్రైన్. ఈ హుబ్లీ జంక్షన్ డివిజన్ కూడా అండి, ఇది మనకు ఎస్డబ్ల్యూఆర్ జోన్ పరిధిలోకి వెళ్తుంది. ఇక్కడ ప్లాట్ఫామ్స్ నాకు చాలా బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. కొత్త వాళ్ళైతే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, 1 నెంబర్ ప్లాట్ఫామ్లోనే మనకు 8th ప్లాట్ఫామ్ ఉంటుంది. పదండి మన ట్రైన్ దగ్గరికి అయితే వెళ్దాము. వచ్చేసాను మన మెమూ దగ్గరికి. ఆర్సీఎఫ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇది ఎక్కడుందో తెలుసా? కపూర్తలా, పంజాబ్లో ఉందండి. మెమూ మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. కలర్ చాలా బాగుంది కదా. ఇవాళ మనం చేయబోతున్న వ్లాగ్ ఎస్ఎస్ హుబ్లీ నుంచి గుంతకల్ వెళ్ళే మెమూ ట్రైన్ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. ఈ రూట్ అయితే చాలా బాగుంటుందండి. పదండి ట్రైన్ లోపలికి అయితే ఎంటర్ అవుదాము. ట్రైన్ లోపలికి అయితే వచ్చేసాను. ప్రస్తుతానికి జనాలు అయితే చూసుకోవచ్చు, అంతగా ఏం లేరు. ఈ సీట్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ ట్రైన్లో మనకి ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, అలాగే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో నో టెన్షన్. మన ట్రైన్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ నెంబర్ 56911 56911 హుబ్లీ నుంచి గుంతకల్కి కూడా ప్రతిరోజు హుబ్లీలో ఉదయం 7 గంటల 50 నిమిషాలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకైతే గుంతకల్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 259 కిలోమీటర్లకు గాను 6 గంటల 35 నిమిషాల ప్రయాణ సమయం అయితే తీసుకుంటుంది. సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్ వదిలేసి మొత్తం 26 స్టాప్స్లో అవుతుంది. ఈ ట్రైన్ మొత్తం 5 జంక్షన్ల మీదుగా వెళ్తుంది. గదగ్ జంక్షన్, గింగేర జంక్షన్, హొస్పేట జంక్షన్, తోర్నగల్ జంక్షన్, బళ్ళారి జంక్షన్ల మీదుగా అయితే గుంతకల్ జంక్షన్కి చేరుకుంటుంది. ఈ హుబ్లీ జంక్షన్ అనేది గుంతకల్, వాస్కోడిగామా, అలాగే బెంగళూరు అర్సికేరి మెయిన్ లైన్లో ఉంటుందండి. అక్కడ ఒక ట్రైన్ వెళ్తుంది కదా, అదే హుబ్లీ నుంచి బెంగళూరు వెళ్ళే ప్యాసింజరు. ఇదే ప్లాట్ఫామ్లో ఆ లాస్ట్న ఒక డెమో కనిపిస్తుంది చూడండి, ఆ ట్రైను హుబ్లీ నుంచి సింధనూరు వెళ్ళే డెమో ట్రైను. ఈ రూట్లో ఫస్ట్ హుబ్లీ నుంచి గుంతకల్కి ఐసీఎఫ్ కోచెస్తో ట్రైన్ అయితే నడిచేది. 2025 అక్టోబర్ 31 అయితే ఐసీఎఫ్ కోచ్ ప్యాసింజర్ ట్రైన్ అయితే తీసేసి ఈ మెమూ ట్రైన్ అయితే తీసుకొచ్చారు. టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే హుబ్లీ నుంచి గుంతకల్కి 259 కిలోమీటర్లకు గాను 60 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు, ఆర్డినరీ ఛార్జెస్. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 20 నిమిషాల సమయం అయితే ఉంది. అప్పుడే కదిలింది అనుకుంటున్నారా? మన ట్రైన్ తీసుకెళ్ళి 7వ నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే పెడతాడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకైతే మన ట్రైన్ తీసుకొచ్చాడు, చూసుకోవచ్చు. 56911
7:50కి వెళ్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకైతే మన ట్రైన్ తీసుకొచ్చాడు. నేనైతే అక్కడే ఎక్కేసానండి, ఆ లాస్ట్లోనే. ప్లాట్ఫామ్ నెంబర్ 6 స్టార్ట్ అయితే యాక్చువల్గా ఇక్కడి నుంచి అంట. నేను లాస్ట్లోనే అయితే ఎక్కేసాను. మన పక్కన ట్రైన్ కనిపిస్తుంది చూడండి, 7th ప్లాట్ఫామ్లో. అది హైదరాబాద్ నుంచి హుబ్లీ వచ్చిన హుబ్లీ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ రేక్ షేరింగ్ కూడా ఉంటుంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుంది చార్మినార్ ఎక్స్ప్రెస్గా. రీసెంట్గానే మనం ఒక పోల్ అయితే కండక్ట్ చేసాము, నెక్స్ట్ ఏ రూట్లో వ్లాగ్ చేయమంటారు అని. మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్, అలాగే హుబ్లీ నుంచి గుంతకల్ వెళ్ళే మేము వ్లాగ్, ఈ 2 ట్రైన్స్ అయితే పోస్ట్ చేశాను. చాలామంది అయితే మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్ళే ఎక్స్ప్రెస్ వ్లాగ్ అయితే 80% ఓట్ అయితే చేశారు. కానీ నేను ఈ ట్రైన్ వ్లాగ్ చేయడానికి కారణము, ఆ ట్రైన్ నాకు టికెట్ అయితే అవైలబుల్ లేదండి. నెక్స్ట్ వీక్లో దొరికింది, చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ వీక్ అయితే ఆ వ్లాగ్ తప్పకుండా చేస్తాను. మన ట్రైన్ యొక్క జర్నీ గురించి మాట్లాడుకుంటే మొత్తం 259 కిలోమీటర్లు కదా. ఇందులో 223 కిలోమీటర్లు కర్ణాటకలోనే ఉంటుంది జర్నీ. మిగతా 36 కిలోమీటర్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. మన జర్నీ కర్ణాటకలో స్టార్ట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎండ్ అవుతుంది. ఇందులో మన ట్రైన్ 2 జోన్ల మీదుగా అయితే వెళ్తుంది. SWR జోన్లో స్టార్ట్ అవుతుంది జర్నీ, SCOR జోన్లో మన జర్నీ ఎండ్ అవుతుంది. టైం ప్రస్తుతం 7:47 అవుతుంది. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 3 నిమిషాల సమయం అయితే ఉంది. హుబ్లీ నుంచి మన ట్రైన్ బయలుదేరింది 10 నిమిషాలు ఆలస్యంగా. హుబ్లీ నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. హుబ్లీ నుంచి నేను చేస్తున్న ఫస్ట్ వ్లాగ్ అండి ఇది. బై హుబ్లీ జంక్షన్. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ కూసుగల్. హుబ్లీ నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మేము పెడుతున్న ఎఫర్ట్స్ నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో జాయిన్ అవ్వండి, మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. హుబ్లీ జంక్షన్ కదా, జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. కోచ్ మెయింటెనెన్స్ ఏరియాలో ఒక ట్రైన్ అయితే నోటీస్ చేశాను. హుబ్లీ నుంచి MGR చెన్నై సెంట్రల్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి, అక్కడ ఉండేది. ఇక్కడ చూడండి బోగీలు ఎలా పడిపోయాయో చల్లా చెదురుగా. మన పక్కన ఒక ట్రాక్ వెళ్తుంది కదా, ఇదే మనకు హుబ్లీ జంక్షన్ లైను. దవనగిరి చిక్జజూరు మీదుగా అయితే KSR బెంగళూరు వెళ్తుంది ఈ లైను. ఇటు పక్కన ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఇదే మనకు బైపాస్ లైన్ చూసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళిన ట్రైన్ ఏదో తెలుసా, తిరుపతి నుంచి కొల్హాపూర్ వెళ్ళే హరిప్రియ ఎక్స్ప్రెస్.
ఇంతవరకు వర్షం పడేలాగుండే సడన్గా ఎండ వచ్చేసింది. హుబ్లీ తర్వాత మన ఫస్ట్ స్టాప్ అయిన కూసుగల్కి మన ట్రైన్ చేరుకుంది. కూసుగల్ స్టేషన్ కోడ్ KUG. ఈ స్టేషన్ పేర్లు ఏమైనా తప్పుగా పలికితే మాత్రం క్షమించండి. కూసుగల్కి మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడ జనాలు అయితే ఎవరు లేరు. కూసుగల్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ హెప్సూర్. మన ట్రైన్లో అనౌన్స్మెంట్ కూడా ఉందండి, కానీ ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రావట్లేదు. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ హెప్సూర్లో కలుద్దాము. ఇందాక వెళ్ళిన ట్రైను షోలాపూర్ నుంచి ధార్వాడ్ వెళ్ళే ప్యాసింజర్. వెల్కమ్ టు హెప్సూర్, స్టేషన్ కోడ్ HBS. హెప్సూర్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. హెప్సూర్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. హెప్సూర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ సిస్వినహల్లి. సిస్వినహల్లి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. స్టేషన్ కోడ్ SVHE. చాలా చిన్న స్టేషన్, కానీ చాలా బాగుంది. సిస్వినహల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ అనిగేరిలో కలుద్దాము. వెల్కమ్ టు అనిగేరి, స్టేషన్ కోడ్ NGR. ఇక్కడ కొంచెం పర్లేదు, క్రౌడ్ బాగానే కనిపిస్తున్నారు. అలాగే మన ట్రైన్లో ఆక్యుపెంట్స్ కూడా బాగానే ఉన్నారండి. అనిగేరి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడికి మన ట్రైన్ 35 కిలోమీటర్లు కవర్ చేసింది. 8 గంటల 24 నిమిషాలకు రావాల్సింది 8 గంటల 40 నిమిషాలకైతే వచ్చింది. అనిగేరి స్టేషన్ రైట్ సైడ్ వ్యూ ఇది ఇప్పుడు చూపిస్తున్నది. అనిగేరి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ హలకోటి. అనిగేరి స్టేషన్ లోపలికి ఒక ట్రైన్ వస్తుంది, సింధనూరు నుంచి హుబ్లీ వెళ్ళే ఎక్స్ప్రెస్.
షాలిమార్ నుంచి వాస్కోడిగామా వెళ్ళే అమరావతి ఎక్స్ప్రెస్ ఇందాక వెళ్ళిన ట్రైను. వెల్కమ్ టు హలకోటి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. హల్కోటి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ గదగ్ జంక్షన్. మన పక్కన కూడా ట్రైన్ కనిపిస్తుంది కదా, గూడ్స్ ట్రైన్. అదే మనకు గదగ్ బైపాస్ లైను. గదగ్ జంక్షన్ అండి. జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. మన పక్కన ఒక ట్రాక్ వస్తుంది కదండి, ఈ ట్రాకే మనకు గదగ్ జంక్షన్ లైను. టువర్డ్స్ ఇది మనకు బాగల్కోట్ విజయపూర వైపు వెళ్తుంది ఈ లైను. గదగ్ జంక్షన్లోకి మన ట్రైన్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ ట్రైన్ కనిపిస్తుంది కదా, ఇది హంపి ఎక్స్ప్రెస్. హంపి ఎక్స్ప్రెస్ అండి, మైసూరు నుంచి హుబ్లీ వెళ్తుంది. ఈ ట్రైన్ వ్లాగ్ కూడా మనం చేయాలి. వెల్కమ్ టు గదగ్ జంక్షన్. స్టేషన్ కోడ్ GDG. ఇక్కడికి మన ట్రైన్ 58 కిలోమీటర్లు కవర్ చేసింది. 9 గంటల 3 నిమిషాలకి ఇక్కడికి రావాలి మన ట్రైను. ఆన్ టైమే వచ్చింది, చూసుకోవచ్చు టైము. గదగ్ జంక్షన్కి మన ట్రైన్ చేరుకుంది. మన పక్క ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ ఉంది చూసారు కదా, ఇదే మనకు విజయపూర నుంచి హుబ్లీ వెళ్ళే ప్యాసింజరు. ఇక్కడ లోకో రివర్స్ అయితే ఉంటుందన్నమాట, అందుకే లోకో అయితే అక్కడ ఉంది. గదగ్లో అఫీషియల్ స్టాప్ 2 నిమిషాలండి. ఇక్కడ మన ట్రైన్కి అయితే క్రౌడ్ చాలా ఫుల్ అయినారు. గదగ్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. గదగ్ తర్వాత నెక్స్ట్ స్టాప్ కంగినహాల్. గదగ్ నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్ గదగ్ జంక్షన్. కాగినహాల్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంటుంది. కాగినహాల్ స్టేషన్లోకి ఒక ట్రైన్ వస్తుంది కదా, అదే మనకు కుష్టాగి నుంచి హుబ్లీ వెళ్ళే ఎక్స్ప్రెస్. కాగినహాల్ స్టేషన్ కోడ్ KGX. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ హర్లాపూర్. వెళ్ళిపోయింది కుష్టాగి నుంచి హుబ్లీ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైను. మన ట్రైన్ కాగినహాల్ స్టేషన్కి చేరుకుంది. ఎన్ని గాలిమరలు చూడండి, కనుచూపు మేర వరకు కనిపిస్తున్నాయి ఈ గాలిమరలు. వెల్కమ్ టు హర్లాపూర్. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ సోమాపురం రోడ్. డైరెక్ట్ సోమాపురం రోడ్లో కలుద్దాము. హర్లాపూర్ స్టేషన్ దగ్గర చూసుకోవచ్చు, ఒక ట్రైన్ అయితే నోటీస్ చేశాను. ఈ ట్రైన్ ఏది తెలుసా, నర్సాపూర్ నుంచి హుబ్లీ వెళ్ళే అమరావతి ఎక్స్ప్రెస్. సిగ్నల్ కోసం వెయిటింగ్ ఈ ట్రైను.
వెల్కమ్ టు సోంపూర్ రోడ్. సోంపూర్ రోడ్కి అయితే మన ట్రైన్ చేరుకుంది. స్టేషన్ బోర్డు మిస్సింగ్. సోంపూర్ రోడ్ తర్వాత నెక్స్ట్ స్టాప్ బనికొప్ప, అలాగే బనికొప్ప తర్వాత బాణాపూర్. ఈ 2 స్టేషన్లో నేమ్ బోర్డ్స్ ఒకటి చూపిస్తాను. డైరెక్ట్ మనం కొప్పల్లో కలుద్దాము. వెల్కమ్ టు కొప్పల్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ KBL. ఇక్కడికి మన ట్రైను 115 కిలోమీటర్లు కవర్ చేసింది. 10 గంటల 11 నిమిషాలకి ఇక్కడికి మన ట్రైన్ రావాల్సింది. ప్రస్తుతం టైము 10 గంటల 14 నిమిషాలు అవుతుంది. 2 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. టైం చూసుకోవచ్చు. కొప్పల్ స్టేషన్ కోడ్ చెప్పలేదు కదా, KBL. కొప్పల్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. క్రౌడ్ ఇక్కడ బాగానే ఫుల్ అయినారు. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ గినిగేర జంక్షన్. కొప్పల్ నుంచి బయలుదేరిపోయాం. కొప్పల్ నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు గినిగేర జంక్షన్. స్టేషన్ కోడ్ GIN. ఇక్కడికి మన ట్రైన్ 128 కిలోమీటర్లు కవర్ చేసింది. 10:24కి రావాల్సింది 10:26కి వచ్చింది. 2 నిమిషాలు ఆలస్యంగా. గినిగేర జంక్షన్ కదా, జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. గినిగేర జంక్షన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. గినిగేర జంక్షన్ కదా, జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ హిట్నల్. మన పక్కన వెళ్తుంది కదా ట్రాకు, అదే మనకు గినిగేర జంక్షన్ లైను. గంగావతి మీదకి అయితే సింధనూరు వెళ్తుంది. సింగిల్ ట్రాకు, ఇంకా ఎలక్ట్రిఫైడ్ అయితే కాలేదు. వెల్కమ్ టు హిట్నల్. స్టేషన్ కోడ్ HTNL. మునీరాబాద్లో కలుద్దాము. బై బై హిట్నల్. స్టేషన్ బోర్డ్ మిస్సింగ్. వెల్కమ్ టు మునీరాబాద్. వెల్కమ్ టు మునీరాబాద్. స్టేషన్ కోడ్ MRB. మునీరాబాద్లో చాలా ఫేమస్ అమ్మవారి గుడి ఉంటుందండి. హులికి దేవి అమ్మవారి గుడి. చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ హొస్పేట జంక్షన్. అక్కడ ఒక పెయింటింగ్ కనిపిస్తుంది కదా, అది అంజనాద్రి బెట్ట ఆంజనేయ స్వామి గుడి. చాలా బాగుంటుంది. బై బై మునీరాబాద్. అమ్మవారి గుడి చూపిస్తాను, వెయిట్ చేయండి. అలాగే తుంగభద్ర రివర్ కూడా వస్తుంది. అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే టెంపుల్. అక్కడ కనిపిస్తుంది కదా, అదే అమ్మవారి టెంపుల్. తుంగభద్ర రివర్ అక్కడ కనిపిస్తుంది చూడండి, TB డ్యాము. ఈ డ్యామే మనకు, ఈ వాటర్ మనకు కర్నూలు దగ్గరికి వస్తాయి. మంత్రాలయం మీదుగా కర్నూలుకి చేరుకుంటాయి. చాలా ఫేమస్ TB డ్యామ్, తుంగభద్ర డ్యామ్. ఈ గూడ్స్ కనిపిస్తుంది కదా, ఈ గూడ్స్ కనిపిస్తున్నది హొస్పేట బైపాస్ లైన్. ఇది జంక్షన్ లైన్, దీని ముందుకు వస్తుంది.
ఇక్కడ కనిపిస్తున్న లైనే హొస్పేట జంక్షన్ లైను. టువర్డ్స్ ఇది మనకు దవనగిరి వైపు అయితే వెళ్తుంది. వెల్కమ్ టు హొస్పేట జంక్షన్, స్టేషన్ కోడ్ హెచ్పిటి. ఇక్కడికి మన ట్రైను 143 కిలోమీటర్లు కవర్ చేసింది. 11 గంటల 4 నిమిషాలకు రావాల్సింది ఇక్కడికి మన ట్రైను. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు, 10 గంటల 52 నిమిషాలు అవుతుంది. మన పక్కన WDG-6G గుత్తి లోకోమోటివ్స్. మన ట్రైన్ ముందుగానే వచ్చింది హొస్పేటకి రావాల్సిన టైం కంటే. హొస్పేటలో హంపి చాలా ఫేమస్ అండి. హంపి చూడకపోతే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. క్రౌడ్ బాగానే ఉన్నారు హొస్పేటలో. హొస్పేటకి మన ట్రైన్ చేరుకుంది 10 గంటల 53 నిమిషాలకి. క్రౌడ్ ఇక్కడ చాలా ఫుల్ అయిపోయినారండి, చూసుకోవచ్చు. పదకొండు గంటల 5 నిమిషాలకు హొస్పేట నుంచి మన ట్రైన్ బయలుదేరింది. హొస్పేట నుంచి ఏమైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. హొస్పేటకు వస్తే మాత్రం ఖచ్చితంగా హంపినైతే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. బై బై హొస్పేట జంక్షన్. హొస్పేట తర్వాత స్టాప్ అయిన గాడిగనూరుకి మన ట్రైన్ చేరుకుంది. ఈ స్టేషన్ పక్క నుంచి ఇంకా JSW స్టీల్ కర్మాగారం అయితే స్టార్ట్ అవుతుంది. వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి చూడండి. గాదిగనూరు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ తోర్నగల్ జంక్షన్. JSW జిందాల్ సౌత్ వెస్ట్ విజయనగర ప్రైవేట్ స్టీల్ లిమిటెడ్. చాలా పెద్దదండి ఈ స్టీల్ ప్లాంటు. సుమారుగా 10,000 ఎకరాల్లో అయితే ఈ స్టీల్ ప్లాంట్ని కట్టారు. ఆగడు సినిమాలో మహేష్ బాబు గారి ఫస్ట్ సినిమా షూటింగ్ జరిగింది ఇక్కడే. అక్కడ గూడ్స్ కనిపిస్తుంది కదా, అదే మనకు తోర్నగల్ జంక్షన్ లైను. జంక్షన్ లైన్ అంటే ఆ రూట్లో ప్యాసింజర్ ట్రైన్స్ ఏమి నడవండి, ఓన్లీ గూడ్స్ మాత్రమే నడుస్తాయి. వెల్కమ్ టు తోర్నగల్ జంక్షన్, స్టేషన్ కోడ్ TNGL. తోర్నగల్ జంక్షన్కి మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడికి 175 కిలోమీటర్లు కవర్ చేసింది. 11 గంటల 44 నిమిషాలకు రావాల్సింది 11 గంటల 50 నిమిషాలకి అయితే వచ్చింది. తోర్నగల్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ దరోజీ. తోర్నగల్ నుంచి ఏమైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.
ఈ స్టీల్ ప్లాంట్ ఉంది కదండి, ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఇది ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఉక్కు కర్మాగారం. చాలా పెద్దదండి, చూసుకోవచ్చు. దరోజీ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ కుడితిని. దరోజీ నుంచి ఎవరైనా మనలో చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు కుడితిని, స్టేషన్ కోడ్ KTN. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ బళ్ళారి కంటోన్మెంట్. డైరెక్ట్ మనం బళ్ళారి కంటోన్మెంట్లో కలుద్దాము. బళ్ళారి కంటోన్మెంట్ అవుటర్లో ఉన్నాము. ఇక్కడే దాదాపుగా 15 నిమిషాలు ఆపేశాడు. బళ్ళారి కంటోన్మెంట్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ బళ్ళారి జంక్షన్. బళ్ళారి బైపాస్ లైన్ అలాగే బళ్ళారి జంక్షన్ లైన్ చూపిస్తేనే వెయిట్ చేయండి. ఇక్కడ చూసారా వర్క్ ఎలా, బళ్ళారి కంటోన్మెంట్లో చూసారా వర్క్ ఎలా జరుగుతుందో. బాయ్ బాయ్ బళ్ళారి కంటోన్మెంట్. ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. మన పక్కన ఒక ట్రాక్ వెళ్తుంది కదా, ఇదే బళ్ళారి బైపాస్ లైను. చాలా ట్రైన్స్ బళ్ళారి జంక్షన్కి రావండి, ఇట్లా బైపాస్ లైన్లో నుంచి వెళ్ళిపోతాయి. అంటే మనకు రాయదుర్గం అలాగే చిత్రదుర్గ చెలికేరికి వెళ్తాయి కదా, ఆ ట్రైన్స్ హుబ్లీ నుంచి వచ్చే ట్రైన్స్ ఈ బైపాస్ లైన్లో నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. బళ్ళారి జంక్షన్కి అయితే రావు. మన పక్కన వెళ్తున్న ట్రాకే బళ్ళారి జంక్షన్ లైను. ఇది మనకు రాయదుర్గం వైపు వెళ్తుంది. బళ్ళారి జంక్షన్కి మన ట్రైన్ చేరుకుంది. బళ్ళారి జంక్షన్ కోడ్ BAY. ఇక్కడికి మన ట్రైన్ 209 కిలోమీటర్లు కవర్ చేసింది. 11:45కి రావాల్సింది 1 గంటకు వచ్చింది, 15 నిమిషాలు ఆలస్యంగా. క్రౌడ్ చూసారా మళ్ళీ ఫుల్ అయిపోయింది ఇక్కడి నుంచి. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ హగిరిలో కలుద్దాము. బళ్ళారి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. బళ్ళారి తర్వాత నెక్స్ట్ స్టాప్ హగిరి నుంచే SEOR జోన్ స్టార్ట్ అవుతుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అలాగే గుంతకల్ డివిజన్ పరిధి కూడా హగిరి నుంచే స్టార్ట్ అవుతుంది. బళ్ళారి నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ బళ్ళారి జంక్షన్. వేదవతి రివర్ క్రాస్ చేస్తున్నాం.
వెల్కమ్ టు హగిరి, స్టేషన్ కోడ్ HGI. వెల్కమ్ టు SCOR జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్. అలాగే గుంతకల్ డివిజన్ పరిధి కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ వీరాపూర్. వెల్కమ్ టు వీరాపూర్, స్టేషన్ కోడ్ VP. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ బేవనహాల్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఈ స్టేషన్తో మనం ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతాము. టీ సాకిబండ, ఇక్కడ స్టాప్ అయితే లేదు. వెల్కమ్ టు బేవినహాలు, స్టేషన్ కోడ్ BNL. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ బంటనహాలు. మధ్యలో గుమ్నూరు స్టేషన్ వస్తుంది, స్కిప్ కొట్టేస్తాము, డైరెక్ట్గా బంటనహాల్లో కలుద్దాము. బేవినహాల్ నుంచి ఎవరైనా మోనోలాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు బంటనహాల్, స్టేషన్ కోడ్ BLL. దీని తర్వాత మన డెస్టినేషన్ గుంతకల్లు. బంటనహాల్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. బంటనహాల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ మన డెస్టినేషన్ గుంతకల్లో కలుద్దాము. బై బంటనహాల్. బంటనహాల్ నుంచి ఎవరైనా మోనోలాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మన ట్రైన్ యొక్క కంప్లీట్ వ్యూ చూడొచ్చు. గుంతకల్ అవుటర్లో ఉన్నాము. హోమ్ సిగ్నల్ కోసం వెయిటింగ్. సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోయాము. మన పక్కన గూడ్స్ వెళ్తుంది, మన పక్క ట్రాక్లో. ఆగండి, గుంతకల్ బైపాస్ లైన్ చూపిస్తాను, అలాగే జంక్షన్ లైన్ కూడా చూపిస్తాను. మన పక్కన ఒక ట్రాక్ వెళ్తుంది కదా, ఇదే గుంతకల్ బైపాస్ లైను. గూడ్స్ అన్నీ కూడా ఈ ట్రాక్ నుంచి వెళ్ళిపోతాయి. సికింద్రాబాద్ నుంచి, అలాగే విజయవాడ నుంచి, ఇంకా రాయచూరు నుంచి గూడ్స్ వస్తాయి కదా, ఇవన్నీ కూడా జంక్షన్లోకి అయితే రావు, ఇటువైపు నుంచి వెళ్ళిపోతాయి బైపాస్ లైన్లో నుంచి. మన పక్కన ఒక ట్రాక్ వెళ్తుంది కదా, ఇదే ముంబై మెయిన్ లైన్. ఆదోని రాయచూరు మీదుగా ముంబై వెళ్తుంది ఈ లైను. ఒకప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇక్కడ ఉండేది, ఇప్పుడు నక్కందొడ్డికి అయితే షిఫ్ట్ చేశారు. 2 పాత ICF రేకులు, ఒక కొత్త LHB కోచ్. అక్కడ కనిపిస్తున్నవే గుంతకల్ ఎలక్ట్రిక్ లోకో షెడ్. అది ప్లాట్ఫామ్ నెంబర్ 5లోకి అయితే వెళ్తుంది మన ట్రైను. గుంతకల్ స్టేషన్ కోడ్ GTL. ఇక్కడ మొత్తం 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. గుంతకల్ జంక్షన్ అలాగే డివిజన్ కూడా. ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఒక ట్రైన్ ఉంది చూడండి, డెమో ట్రైను. అది గుంతకల్ నుంచి రాయచూరు వెళ్ళే డెమో ట్రైన్. ఆల్రెడీ ఈ వ్లాగ్ మనం చేసాము, చూడకపోతే చూడండి. ఫైనల్లీ మనం గుంతకల్కి అయితే చేరుకున్నాము. 1 మినిట్ కూడా డిలే లేదండి, ఆన్ టైం అయితే తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు ఈ ట్రైన్ 3 గంటల 30 నిమిషాలకి హుబ్లీకి అయితే బయలుదేరుతుంది. రాత్రి 10 గంటలకి హుబ్లీ చేరుకుంటుంది. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ గురించి అడిగితే నాకు ఈ ట్రైన్ జర్నీ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు, ట్రైన్ స్పీడ్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మేము పెడుతున్న ఎఫర్ట్స్ నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.